అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ప్రతిపక్షం కావాలని అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఏదైనా ఆయనకే చెల్లుతుంది కానీ ఇతరులకు ఎవరికి కూడా చెల్లదు. ముందు ఆయన గెలిపించిన వాళ్ళ కోసం అసెంబ్లీకి వెళ్ళి కొంచెం పోరాడమని చెప్పండి. ఏది ఏమైనా కానీ. ఏం జగన్మోహన్ రెడ్డి గారు నీకు తెలియదా? నిన్ను గెలిపించిన వాళ్ళ కోసం అన్నా మీరు వెళ్ళాలి అసెంబ్లీకి. వెళ్ళకపోతే కుదరదు. 11 సీట్లు ఇచ్చారు మా రాష్ట్రంలో. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? మరి నియోజకవర్గాల్లో ఎలా అభివృద్ధి చెందుతుంది? ఒకప్పుడు పరదాలు కట్టుకొని తిరిగారు, పరదాలు చాటం తిరిగారు. ఈరోజు అసెంబ్లీకి వెళ్ళకుండా మీరు ఈ విధంగా సతికల పడితే ఎలా కుదురుతుంది? ఒక్కసారి చెప్పండి. గతసారి కూడా చెప్పే ఉంటా మీకు. మీ నియోజకవర్గాలలో అభివృద్ధి కోసం కావాలని మీరు అసెంబ్లీకి వెళ్ళాలి. వాళ్ళు మైక్ ఇవ్వకపోయినా ఫ్రీగా అయినా కానీ ఎవరికైనా కానీ మాట్లాడవచ్చు కదా, వాళ్ళతో పోరికాడవచ్చు కదా. వాళ్ళు రమ్మంటున్నారు కదా. ఒకప్పుడు నాకు తెలియక అడుగుతున్నా, గత ప్రభుత్వాలలో ఇలాగే మైకులు పెట్టి మాట్లాడుకోగలిగారా? కాదు కదా. మరి కంప్యూటర్లు రాకముందు హ్యాండ్ రైటింగ్ రాశారా లేక కంప్యూటర్లతో రాశారా? అవి లేనప్పుడు ఇవైనా చేయాలి, ఇవి లేనప్పుడు ఏవైనా చేయాలి, అది లేనప్పుడు ఇవి వేయచ్చు కదా. అవి మైక్ ఇవ్వలేదు కదా, అడగవచ్చు కదా. ఎప్పుడు అదే కావాలా, మైకే కావాలని అడగకూడదు. అసెంబ్లీకి వెళ్ళవచ్చు, మాట్లాడవచ్చు. ఒకసారి తెలుసుకోండి ఎవరైనా కానీ. కొంచెం బుర్రతో ఉపయోగిస్తే ఏదైనా కానీ పని చేస్తుంది. బుర్ర లేని పనులు చేస్తే, ఒక పనికిమాలిన పనులు చేస్తే మనం రాష్ట్రం కూడా నాశనం అయిపోతుంది, మనమే నాశనం అయిపోతాము అనేది కొంచెం తెలుసుకోండి. రాష్ట్ర ప్రజలను భ్రష్టు పట్టేయకుండా వాళ్ళకు ఉపయోగపడే పనులు నియోజకవర్గాల్లో ఉపయోగపడండి. మైక్ ఇవ్వకపోయినా కానీ మాట్లాడవచ్చు. మీ నియోజకవర్గాల ప్రజల కోసం పాటుపడండి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఇండస్ట్రియలిస్టు అందరినీ మరి పిలిపించి దాదాపు 13 లక్షల కోట్లు పెట్టుబడులు ఎన్నికలకు ముందు చెప్పారు. మరి ఇప్పుడు చెప్పుకోవటం ఎందుకని మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు విశాఖపట్నంలో ఇండస్ట్రియలిస్టులకు అందరికీ పిలిపించి 13 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పారు కదా. ఇప్పుడు ఎందుకు చెప్పుకోవటం లేదు? ఏ రకంగా చెప్పుకోవటం లేదు? ఒకసారి చెప్పగలరా? చెప్పుకోరు. ఎందుకంటే ఆ నిజాలు కాదు కాబట్టి ఊరక ఉత్తత్త ప్రసారాలు చేసుకుంటూ, ఒక భోగ ప్రసారాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలు నమ్మించడానికి ఇలా పనికిమాలిన మాటలు మాట్లాడారు. వాటల్లో ఏ ఒక్కటి కూడా వాస్తవం కాదు నువ్వు చెప్పిన వాటల్లో అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసిపోయింది. ఆ రోజు చెప్పుకున్నట్టు ఈరోజు ఎక్కడికి పోయారు? జనాలు తెలియాలా లేదు? ఒకసారి చెప్పండి. తెలియాలి. అన్నీ మోసపు మాటలని రాష్ట్ర ప్రజలకు మొత్తానికి తెలిసింది. ఎవరు నమ్మటానికి లేదు. మీరు జనాల్లోకి రావాలన్నా కానీ మీ పరదాలు కట్టుకొని తిరిగారు. ఒకసారి తెలుసుకోండి. మిమ్మల్ని నమ్మే స్థితిలో కూడా లేరు. మీరు అసెంబ్లీకి వెళ్ళమన్నా వెళ్ళటం లేదు. దానికి ఎవరు ఏమి చేయగలరు చెప్పండి? ఏదైనా అసెంబ్లీకి వెళ్ళి పోరికాడితే నిజాలు తెలుసా? నువ్వేదో చెప్పినట్టు, వాళ్ళేదో చెప్పినట్టు నువ్వు ఉత్తత్త మాటలు మాట్లాడుతుంటావు. నీకు వచ్చింది 35%, 5% కాంగ్రెస్కి పోయినట్టు, ఇంకా 5% కూడా ఇంకా పెరగవచ్చు ఏమో. చెప్పేదేమో నీదే అడాకులకు కలిసిపోద్దేమో, జీరో చేస్తారేమో. ఒకసారి తెలుసుకోండి. రాష్ట్ర ప్రజలు ఈ మీద ఉండరు. ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. జగన్ గారు దేనికి వెళ్ళలేరు, అసెంబ్లీకి వెళ్ళటం లేదు. ఏ విధంగా ఎలా ఓటు వేయాలి? ఈసారి జీరో చూపిస్తే సరిపోద్ది. ఆయన పులివెందులు గెలిచినా కానీ నీకు తోడు ఇంకొకరు ఉంటారన్నమాట. ఎవరో ఒకళ్ళు 1-2 తప్ప మిగతా నియోజకవర్గాలు జీరో చూపిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నీ వ్యవహారం అసెంబ్లీకి వెళ్ళటం లేదని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసిపోయింది అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.